హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫ్యాక్టర్ అంటే ఏమిటో తెలిసి ఉండాలి. ఫ్యాక్టర్ అంటే ఇచ్చిన సంఖ్యను రిమైండర్ లేకుండా ఏ సంఖ్య అయితే డివైడ్ చేస్తుందో ఆ సంఖ్యను ఇచ్చిన సంఖ్య యొక్క ఫ్యాక్టర్ని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 8ను 2 అనేటువంటి నంబరు 4 టైమ్స్ 2 4 8 అంటే వితౌట్ రిమైండర్ 8 అనేటువంటి నెంబర్ను 2 అనేది 4 టైమ్స్ డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ 2 అనేటువంటిది 8కు ఫ్యాక్టర్ అవుతుంది. అదేవిధంగా 4 కూడా 8ను వితౌట్ రిమైండర్తో 4 2 8 వితౌట్ రిమైండర్తో డివైడ్ చేస్తుంది. కాబట్టి 4 కూడా 8కు ఒక ఫ్యాక్టర్ అవుతుంది. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోవడం కోసం మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, సెకండ్ వన్ డివిజన్ మెథడ్ విత్ ప్రైమ్ నెంబర్స్, దాన్నే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు. నెక్స్ట్ లాంగ్ డివిజన్. ఈ 3 మెథడ్స్లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కుంటామో చూద్దాం. ఇప్పుడు మనం బేసిక్ మెథడ్ ఆధారంగా హెచ్సిఎఫ్ కనుక్కుందాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 8 12 24. 8కి 12కి 24కు మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇక్కడ మనము బేసిక్ మెథడ్లో ఏ విధంగా హెచ్సిఎఫ్ కనుక్కుందామో చూద్దాం. ఇప్పుడు 8 ఫ్యాక్టర్స్ రాయాలి. 8 ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి? 1 8 8, నెక్స్ట్ 2 4 8, నెక్స్ట్ 8 1 is 8. అదేవిధంగా 12 ఫ్యాక్టర్స్. 1 12 12, 2 6 12, 3 4 12, 4 3 12, 6 2 12, 12 1 is 12. నెక్స్ట్ 24 ఫ్యాక్టర్స్. 1 24 24, 2 12 24, 3 8 24, 4 6 24, 6 4 24, 8 3 24, 12 2 24, 24 1 is 24. ఈ విధంగా మనం ఫ్యాక్టర్స్ రాసుకుంటాం. ఇక్కడ 8 ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 1 2 8 అండ్ 4 2 8, 1 2 4 8 ఇవన్నీ 8 ఫ్యాక్టర్స్ అవుతాయి. నెక్స్ట్ 12 ఫ్యాక్టర్స్. 1 2 3 4 6 12 ఇవన్నీ కూడా 12 ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. అదేవిధంగా 24 ఫ్యాక్టర్స్. 1 2 3 4 6 8 12 అండ్ 24 ఇవన్నీ కూడా 24 ఫ్యాక్టర్స్గా తీసుకుంటాం. ఇప్పుడు మనము ఇందాక 8 12 24కు ఫ్యాక్టర్స్ ఏవేవి అనుకున్నామో అవన్నీ రాద్దాం. 8 ఫ్యాక్టర్స్. 1 2 4 8. నెక్స్ట్ 12 ఫ్యాక్టర్స్. 1 2 3 4 6 12. Next 24 factors.
1 2 3 4 6 8 12 and 24. ఇందులో 3 నెంబర్స్ యొక్క మల్టిపుల్స్ మనం 3 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్ రాశాం. ఈ 3 నెంబర్స్ యొక్క ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏవేవో ఇప్పుడు మనము గుర్తిస్తాం. కామన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ 1 is the common factor of these 3 numbers 1 and 2 also common factor of these 3 numbers 2. Next 4 ఇక్కడ 4 ఉంది. 3 digits 3 factors లో కూడా 4 ఉంది కాబట్టి 4 is the common factor of these 3 numbers and 8 ఉంది ఇక్కడ 8 లేదు ఇక్కడ 8 కాబట్టి ఈ కామన్ ఫ్యాక్టర్స్ లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 కాబట్టి HCF highest common factor of 8 12 24 is 4. ఈ విధంగా బేసిక్ మెథడ్ లో మనము ప్రతి నంబర్కు ఫ్యాక్టర్స్ రాసి ఇందులో కామన్ ఫ్యాక్టర్స్ మనం ఐడెంటిఫై చేసి ఆ కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని హెచ్సిఎఫ్గా తీసుకుంటాం. హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి సెకండ్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్, డివిజన్ మెథడ్ విత్ ప్రైమ్ నెంబర్స్. మరి ఈ మెథడ్ వచ్చేసి బిగ్ నెంబర్స్కి మనము హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మెథడ్లో మనము బిగ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి మనము ఈ మెథడ్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు డివిజన్ మెథడ్లో కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కుందాం. టూ 4 is 8, 2 2 is 4, 2 1 is 2. Next 12 factorization. 2 6 is 12, 2 3 is 6, 3 1 is 3. Next 24 factors. 2 12 is 24, 2 6 is 12, 2 3 is 6, 3 1 is 3. ఇప్పుడు మనము ఫ్యాక్టర్స్ రాద్దాం. 8 ఫ్యాక్టర్స్ ఏమేమి వచ్చినాయి? 2 2 2. 12 ఫ్యాక్టరైజేషన్ 2 into 2 into 3. 24 factorization 2 into 2 into 2 into 3. ఇందులో మనకి 2 కామన్గా ఉంది, ఇక్కడ 2. నెక్స్ట్ ఇక్కడ ఒక 2 కామన్గా ఉంది కాబట్టి మనము 2 into 2, 2 2s are 4. HCF of 8 12 24 is 4. ఈ విధంగా డివిజన్ మెథడ్లో మనము హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ థర్డ్ మెథడ్ లాంగ్ డివిజన్ మెథడ్. మరి ఈ లాంగ్ డివిజన్ మెథడ్లో ఫస్ట్ మనము ఏ నంబర్స్ని డివైడ్ చేయాలనేటువంటిది తెలుసుకోవాలి. ఇందులో 8 12 24. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 8ని తీసుకోవాలి. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ అనేది 12 అవుతుంది కాబట్టి 8తో 12ని డివిజన్ చేయాలి. 8తో 12ని డివిజన్ చేయాలి కాబట్టి ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ తీసుకుంటాం. తర్వాత నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని ఈ ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్తో డివిజన్ చేయాలి. 8తో 12, 8 1 is 8. నెక్స్ట్ 12లో 8 సబ్ట్రాక్ట్ చేస్తే
4 వస్తుంది. ఇప్పుడు మనకి రిమైండర్ 4 వచ్చింది. ఈ రిమైండర్తో ఈ డివైజర్ని మరి మనము డివైడ్ చేయాలి. 4 2s are 8, రిమైండర్ 0. ఈ విధంగా మనము స్మాలెస్ట్ నెంబర్ తీసుకొని నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ని రిమైండర్ 0 వచ్చే విధంగా మనము రిమైండర్తోనే డివైజర్ని భాగిస్తూ రిమైండర్ 0 వచ్చే విధంగా డివిజన్ చేయాలి. మరి ఇక్కడ 4తో డివిజన్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇదే 4తో నెక్స్ట్ నెంబర్ 24ని డివైడ్ చేయాలి. 4తో 4 6 24, రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ HCF ఆఫ్ 8 12 24 ఈజ్ 4. 8 12 24 హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 4 అవుతుంది. ఈ విధంగా మనము 3 మెథడ్స్లో HCF కనుక్కోవడం అనేటువంటిది నేర్చుకోవచ్చు.